గత ప్రభుత్వ హయాంలో సిఐడి ఏజీడీగా పనిచేసినటువంటి సునీల్ కుమార్ కి సంబంధించి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఎంక్వైరీ జరిగే విధంగా ముఖ్యంగా సిసోడియా అలాగే హరీష్ కుమార్ గుప్తాని అయితే విచారణ అధికారులుగా నియమించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈయన చేయనటువంటి అరాచకాలు లేవు. అక్రమ సంపాదనతో బినామీల పేర్లతో ఆయన అక్రమ వ్యాపారాలు చేస్తూ దానిలో కొడుకులను కూడా భాగస్వాములు చేసి వ్యాపారం అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో బాధితులకి డబ్బులు ఇవ్వకుండా దాదాపు 7,20,000 రూపాయలు కూడా స్వాహా చేసినట్టు తెలుస్తుంది. ఇక కాంట్రాక్ట్స్కి సంబంధించి బిల్స్ ఎవరైనా ఇవ్వాలని అడిగితే నీకు బిల్లు కావాలా, డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్తావా అనే విధంగా కూడా వాళ్ళని బెదిరించడం, కస్టోడియల్ టార్చర్ పెట్టడం, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద కూడా విపరీతంగా కేసులు పెట్టడం, దేశద్రోహం కేసులు కూడా పెట్టిన కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం చర్చించుకుందాము. ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు దాసరి కిరణ్ జనసేన అధికార ప్రతినిధి అలాగే రవిచరణ్ అడ్వకేట్ గారు ఉన్నారు. రవిచరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కిరణ్ గారు. రవిచరణ్ గారు, మొత్తం మీద సునీల్ కుమార్ మీద అయితే ఎంక్వైరీ అయితే ఏపీ ప్రభుత్వం వేయడం జరిగింది. దానికి సిసోడియా అలాగే హరీష్ కుమార్ గుప్తా గారిని కూడా ప్రధానంగా నియమించడం జరిగింది. ఈయన హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకుండా పంపించేయడం జరిగింది. అంటే అసలు ఏం చేయాలనుకున్నారు ఆ టైంలో? ముందుగా మీకు మహాన్యూస్ యాజమాన్యానికి, తోటి ప్యానల్ సభ్యుడు దాసరి కిరణ్ గారికి, మహాన్యూస్ యూస్ అందరికీ నమస్కారాలండి. నిన్న మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే చాలా చాలా డెవలప్మెంట్స్ చూసామండి. ఒకటి, ముందుగా మనకి వైజాగ్ స్టీల్ కి మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అనౌన్స్ చేయటము, మరియు ఏదైతే సునీల్ కుమార్ ఉన్నారో ఐపీఎస్ అధికారి, అప్పుడు మన జగన్ గారి ప్రభుత్వంలో ఎన్ని గ్రేవ్ అఫెన్సెస్ ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో, మీరు రఘురామరాజు గారు చూసినా సరే, అగ్రిగోల్డ్ చూసినా సరే, మీరు ఎన్ని వార్తలు చూసినా చాలా చాలా గ్రేవ్గా ఉన్నాయని చేసే యాక్ట్స్ అన్ని కూడా. ఇవన్నీ కూడా పురస్కరించుకుని గవర్నమెంట్ మంచి స్టెప్ తీసుకుంది. ఇది ఓన్లీ ముందడుగేసింది. ఇట్లాంటి చర్యలు తీసుకోవటం చట్టపరమైన విధమైన కక్షలండి ఇవన్నీ కూడా. మనం ముందు చూడాలి. ఫస్ట్ శాంక్షన్ అయితే ఇచ్చారు మన స్టేట్ గవర్నమెంట్ అనే ప్రాసిక్యూట్ చేయడానికి అయితే ఫస్ట్ అడిగైతే వేసింది, ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా మనకి కమిటీ సిసోడియా గారి నేతృత్వంలో కమిటీ పెట్టారు. దాంట్లో ఇంకా నిజాలన్నీ కూడా ఇంకా వెలికి తీయాలి. ఇది నా విధంగా అయితే ముందు చర్య తీసుకురాని ముందడుగు వేసింది స్టేట్ గవర్నమెంట్. ఇంకా ముందు రావాల్సి చాలా ఉన్నాయి. ఎలిగేషన్స్ అయితే మీరు ప్రైమ్ చూస్తే మాత్రం చాలా గ్రేవ్ గా ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళని బెదిరిష్టం కానీ, దేశద్రోహ చట్టాల కింద వాళ్ళని బెదిరిష్టం ఇవన్నీ కూడా మన చట్టంలో చాలా సీరియస్ క్రైమ్స్ అన్నమాట. ఇవన్నీ చిన్న బాధితులు ఎంతమంది వాళ్ళు ఇట్లాంటి ఫేస్ చేశారు, వాళ్ళు మెంటల్ టార్చర్ కానివ్వండి, కస్టోడియల్ టార్చర్, బెదిరిష్టం కానీ, ఇవి చాలా హ్యూమన్ రైట్స్ చట్టాలకు విధమైన చర్యలండి. అంటే అసలు దేశద్రోహం కేసు అంటే చాలా పెద్ద కేసు. అటువంటి కేసులను కూడా వాళ్ళు పెట్టే ప్రయత్నం చేశారంటే వాళ్ళ అరాచకం ఏ స్థాయిలో ఉందనేది మనకి అర్థమవుతుంది కదా రవిచరణ్ గారు. మనకి వింటుంటేనే ఇట్లాంటివి చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు అనుభవించే వాళ్ళకి వాళ్ళు మెంటల్ ఇది ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలమండి. ఎందుకంటే దేశద్రోహం అనేది చిన్న ఎలిగేషన్ కాదు. ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇట్లాంటి పొద్దున వాళ్ళు ఏమైనా క్రిమినల్ లో ఇన్వాల్వ్ చేసి ఉంటే వాళ్ళకు శిక్ష పడి ఉంటే వాళ్ళ జీవితం అంతా జైల్లో ఉండవలసిన పరిస్థితి అండి. అదే కాకుండా కుటుంబ సభ్యులు అందరూ కూడా భయాందోళనకు గురి చేసే అంశాలు ఇవన్నీ కూడా. ఇట్లాంటి అన్ని చర్యలు కూడా మన స్టేట్ గవర్నమెంట్ మంచి పాజిటివ్, లేట్ అయినా సరే వాళ్ళు పాజిటివ్ స్టెప్ తీసుకుని వాళ్ళు శాంక్షన్ ఇచ్చేసి అట్లీస్ట్ మన ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా ముందడుగు వేశారు. దానికి సంతోషించాలి. ఇప్పుడు దీనికి మనకి ఇందాక అన్నట్టు ఇది ఓన్లీ ఒక ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది ఇన్వెస్టిగేషన్ అఫెన్సెస్. దీని తర్వాత మనకి డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంకా భయంకర నిజాలు బయటకు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చూసాము, మన రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ విషయంలో కూడా సునీల్ కుమార్ గారి పాత్ర ఉందని చెప్పేసి మనకి చాలా వరకు ఈయన కంప్లైంట్ ఫైల్ చేయడంలో కానీ అన్నింటిలో కూడా మనకి తెలియపరిచారు. సో అదే కాకుండా అగ్రిగోల్డ్ కూడా చిన్న విషయం కదా, ఎంతమంది డిపాజిటర్స్ సఫర్ అయ్యారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు న్యాయం కోసం వచ్చినప్పుడు వాళ్ళు బెదిరించి మీరు చేస్తే మేము దేశద్రోహం కడతాను, ఇంకా తీవ్రమైన చర్య అండి. ఇంకా ఎన్నో నిజాలు దాగున్నాయి. బహుశా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే మొదలైంది కనుక వాళ్ళు ఇంకా మనకి ముందు చూస్తుంటే ఇంకా నిజాలు బయటకు వస్తాయి. అట్లా ఒకవేళ తప్పు చేస్తుంటే మాత్రం సునీల్ కుమార్ గారికి తప్పకుండా శిక్ష పడుతుంది.
ప్లస్ ఈ ఎవిడెన్స్ దీంట్లో కూడా మన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు వచ్చి వాళ్ళు కోర్టు ముందు వాళ్ళు ఎవిడెన్స్ వాళ్ళు వాంగ్మూలం ఇచ్చి పకడ్బందీగా చేస్తే తప్ప ఇట్లాంటివన్నీ అరికట్టడానికి మనకి చిన్న స్కోప్ ఉంటుంది. ఒకవేళ బాధితులు ఇంకా భయపడుతూ మేము వెనక కూర్చొని మేము వాళ్ళు ముందుకు రాలేదనుకోండి, ఇట్లాంటి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక మంచి పాజిటివ్ స్టెప్ తీసుకుంది. ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వారు కూడా ముందుకు వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్లు ఇచ్చేసి వాళ్ళు ఎవిడెన్స్ అన్ని మన ప్రాసిక్యూషన్ కి వాళ్ళు సమకూరిస్తే కనుక ఇలాంటి ఆఫీసర్స్ ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే మాత్రం డెఫినెట్ గా శిక్ష పడుతుందని నేను అనుకుంటున్నానండి. రైట్. దాసరి కిరణ్ గారు, రఘురామ కృష్ణ గారు గతంలో అప్పుడు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయన కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి ఏసీపీ అధికారులకి చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడో ఒక కొంత అసంతృప్తి అయితే ఆయనలో మొన్నటిదాకా నెలకొంది. సో నిన్న ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఆయన కొంచెం శాంతించినట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి బయటకు వచ్చే విధంగా ఈ విచారణ కొనసాగాలి అని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా రఘురామ కృష్ణ గారికి న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఏమంటారు మేడం? ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎంపీ గారిని, అదే సిట్టింగ్ ఎంపీ అంటే పవర్ లో ఉన్న ఎంపీని ప్రభుత్వం ఆ రోజు అధికారంలో వాళ్లే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీని పోలీసులు తీసుకెళ్లి టార్చర్ చేయటం, కొట్టడం అంటే అసలు అది ఊహకు కూడా అందట్లేదు మేడం. నేనైతే అక్కడ హిస్టరీలో చూడలేదు, సినిమాల్లో చూసి అవినీతి చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని, ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా కూడా వాళ్ళని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళటం మన సినిమాల్లో చూస్తాం. కానీ రియల్గా ఒక ఎంపీని, కేంద్ర స్థాయిలో పరపతున్న వ్యక్తిని ఒక పోలీసు కస్టడీకి తీసుకెళ్లి అక్కడ చిత్రహింసలు పెట్టడం అనేది, దట్టు ప్రైవేటు వ్యక్తుల్ని ఉపయోగించి పోలీసులు టార్చర్ పెట్టడం, కొట్టడం అనేది ఒక ప్రాసెస్ అయితే, అసలు పోలీస్ వ్యవస్థతో సంబంధం లేని వాళ్ళని, జైళ్ల శాఖతో సంబంధం లేని వాళ్ళని, అక్కడ ఉద్యోగం కూడా లేని వాళ్ళని, ప్రైవేటు వ్యక్తుల్ని అంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ సునీల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి గుండెల మీద కూర్చోబెట్టి బాధటం అంటే అది ఏ రకంగా చూడాలనేది ఖచ్చితంగా అర్థం కాని విషయం మేడం. ఈ రోజున ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఎంత కఠోరమైన శ్రమ చేయాలో, ఎంత మెంటల్ స్టెబిలిటీ ఉండాలో, ఎంత కమిట్మెంట్ ఉండాలనేది నాలాంటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మేము కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కళ్ళకన్నవాళ్ళు, దానికోసం ప్రయత్నం చేసిన వాళ్ళు. కాకపోతే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అది మేము సాధించుకోలేకపోయాం. కానీ అది మేము సాధించలేకపోయామని చెప్పి రాజకీయాల్లోనైనా ప్రజలకి సేవ చేయాలని చెప్పి మేమంతా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు. అంటే ఎంత రిగరస్ గా వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఎథిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వేరియస్ సినారియోస్ ఇస్తారు. ఈ సినారియోలో మీరు ఎట్లా ప్రవర్తిస్తారు, ఈ సిచ్యువేషన్ లో మీరు ఎట్లా ప్రవర్తిస్తారు, ఇద్దరికి న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లో మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎవరన్నా ప్రలోభ పెట్టే పరిస్థితి ఉంటే మీరు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఆ సమస్య బయటకు రావాలని అనేక రకమైనటువంటి అంశాల మీద వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ఎంతో ప్రిపరేషన్ ఉంటుంది. కానీ ఈ రోజున దురదృష్టవశాత్తు ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలకి, ఆయన చెప్పిన పనులకి బలైపోతా ఉన్నారంటే చాలా జాలేస్తా ఉంది మేడం. జగన్ ఆధ్వర్యంలోనే కాదండి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే ఐఏఎస్ ఐపీఎస్లు ఇలా సునీల్ కుమార్ గారే కాదండి, పివి సునీల్ కుమార్ గారే కాదు, రాజశేఖర రెడ్డి హయాంలో కేవలం మీరు చూడండి వీళ్ళ హయాంలోనే ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి గారి మీద ఆరోపణలు రావటం, ఆవిడ మీద కేసులు పెట్టడం, ఆవిడ జైలు శిక్ష అనుభవించడం, ఈ రోజున పివి సునీల్ గారి మీద ఇలాంటి ఆరోపణలు రావటం. అదే విధంగా మొన్న సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంది ఆయన ఐపీఎస్ కి, కమిషనర్ ఆయన ఐపీఎస్ గారికి, ఎస్పీ గారికి. ఆయన్ని కూడా కాదంబరి గారి కేసులో బొంబాయి దాకా పంపించి, అంటే ఒక వ్యక్తిని తీసుకురావటం కోసం ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి, ఒక ఎస్పీ బొంబాయి దాకా వెళ్ళి ఒక ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన పర్సనల్ గా ఆయన తీసుకొచ్చేలాగా వీళ్ళు ప్రేరేపించారంటే అసలు వీళ్ళు ఎంత మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు వ్యవస్థని ఎంత దుర్వినియోగం చేస్తా ఉన్నారు అనేది మనకు అర్థం అవుతా ఉంది. కేవలం ఎంపీని కొట్టడం మాత్రమే కాదు, దాని తర్వాత సాక్ష్యాలను కూడా తారుమారు చేయాలనే ప్రయత్నం చేయటం. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకెళ్లి ఆయన గుండెల మీద కూర్చోబెట్టి ఒక హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని బాధటమే కాకుండా చనిపోయేలాగా అక్కడ ఉన్న పరిస్థితులు క్రియేట్ చేయటం. అంటే అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డారు. కానీ
ఆయన నాకు ఇలా అవమానం జరిగింది, నా మీద ఇలా దాడి చేశారు అని చెప్తా ఉన్నా కూడా దాన్ని వీళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అంటే కోర్టు ఏం చెప్పింది, హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయించండి, నిజంగా ఇతని మీద దాడి జరిగిందా లేదా, అక్కడ డాక్టర్లు రిపోర్ట్ ఇస్తారంటే ఆ రిపోర్ట్ ను కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేయించారు. కాదు ఆయనకి ఏదో చిన్నప్పటి నుంచి ఏదో ఒక వ్యాధి ఉంది, లేకపోతే కందిపోయిన కాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయని ఒక కార్యక్రమం, ఒక ఫేక్ రిపోర్ట్ ని వాళ్ళు ఏదైతే సర్క్యులేట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఈ రోజున ఆ డాక్టర్ గారు కూడా ఇరుక్కున్నారు కదా. అవును, ప్రభావతి గారు ఆవిడ కూడా ఇచ్చారు. ఈ రోజున మనకి ఇంకా మన చట్టాల మీద, మన న్యాయ వ్యవస్థ మీద, మన వ్యవస్థల మీద ఇంకా నమ్మకం ఉండడానికి గల కారణం ఏంటంటే మేడం, ఆ రోజున మిలిటరీ హాస్పిటల్ ప్రవర్తించిన తీరు. మళ్ళీ నా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక కేసు ఫైల్ చేయటం, నేను మిలిటరీ హాస్పిటల్లో నేను టెస్టులు చేయించుకుంటానంటే కోర్టు అంగీకరించడం, మళ్ళీ మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే అవును నిజంగా ఇవి దెబ్బల్లాగానే ఉన్నాయి, రీసెంట్ గా కొట్టినట్టే ఉన్నాయని చెప్పి ఆ రోజున మిలిటరీ హాస్పిటల్ గనక RRR గారికి అండగా నిలబడకపోతే ఆయన చెప్పేవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి ఆ రోజున ఉన్న ప్రభుత్వం బుకాయించే పరిస్థితి ఉండేది. అవును, మిలిటరీ వ్యవస్థని, మన న్యాయ వ్యవస్థని మనందరం కూడా మనల్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది, గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు చెప్పినట్టు మిలిటరీ హాస్పిటల్ గనక అలాంటి విషయం చెప్పకపోతే ఈ విషయం వెలుగులోకి వచ్చేది కాదు. రఘురామకృష్ణ గారు ఎంత మొత్తుకున్నా ఈ విషయాన్ని ఎవరు నమ్మేవాళ్ళు కూడా కాదు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయనకి ప్రూవ్ చేసుకునే అవకాశం ఏది? ఇప్పుడు పోలీసులు టార్చర్ చేస్తే డాక్టర్లు అట్లీస్ట్ దాన్ని చెప్పాలి, దెబ్బలు కొట్టారు, దెబ్బలు కనపడతాను. ఇప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారండి? ఈ రోజు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు? మొత్తం బాడీని కోసి అక్కడ ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, లోపల ఏదన్నా విషపూరితమైన పదార్థాలు ఉన్నాయా, పాయిజనింగ్ జరిగిందా, లేకపోతే ఎట్లా చంపారు, ఊపిరాడకుండా నొక్కి చంపారా, గొడ్డలతో నరికి చంపారా, కొట్టి చంపారా అని పోస్ట్ మార్టంలో చెప్తారు. పోస్ట్ మార్టం చేసే డాక్టర్లనే వీళ్ళు ప్రలోభ పెట్టేసి అక్కడ ఏం జరగలేదనే ఒక కార్యక్రమానికి వీళ్ళు వాళ్ళతో చెప్పించారంటే దాన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా మిలిటరీ హాస్పిటల్ కనుక ఆ రోజు లేకపోతే, RRR గారు కనుక మిలిటరీ హాస్పిటల్కి వెళ్తాను, నేను అక్కడ టెస్టులు చేయించుకుంటానని కోర్టును ఆశ్రయించకపోతే మన ఎవరికి తెలియదు. ఈ రోజున రాజ్యాంగేతర శక్తుల్ని ఈ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి రూపుమాపాల్సిన కార్యక్రమం ఎవరు చేయాలి? IASలు, IPSలు, సివిల్ సర్వెంట్స్, ఈ సోకాల్డ్ జ్యుడిషియల్ వ్యవస్థ వీళ్ళంతా చేయాలి. కానీ IASలు, IPSలే రాజ్యాంగేతర శక్తులుగా తయారైతే ఏమవుతుందండి? రాజ్యాంగం మీద నమ్మకం ఉంటుందా ప్రజలకి? ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించడం అనేది చాలా మంచి చర్య, మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కళ్ళకి భయం ఉండాలి. IASలు అయ్యాం, IPSలు అయ్యాం, లేకపోతే మేమే అధికారంలో 30 సంవత్సరాలు ఉంటాం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని వీళ్ళ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మనం చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు మనం చేసే కార్యక్రమాలు, మనం మాట్లాడే మాటలు, వీటన్నిటికీ అకౌంటబిలిటీ తీసుకోవాలి. తీసుకోకపోతే ఇవాళ మనం అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే రేపొద్దున వచ్చే అధికార పార్టీ, లేకపోతే రేపొద్దున వచ్చే ప్రభుత్వాలు మనం చేస్తున్న తప్పులన్నింటినీ బయటకు లాగి మమ్మల్ని ఎండగడతాయి, మనల్ని శిక్ష పడేలాగా వాళ్ళు చేస్తారు అనే ఒక భయం కనుక లేకపోతే, మనం వీళ్ళకున్న అపారమైన పరిమితి లేని అధికారాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏమైనా చేస్తారు. ఎంపీని దాడి చేశారు, చనిపోయేలాగా ప్రేరేపించారు, చనిపోయేంత సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా త్వరితగతిన విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అవి సీఎం స్థాయి వ్యక్తి అయినా, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అందులో ఉన్నా కూడా, IASలు, IPSలు ఉన్నా కూడా, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండకూడదు. అందరికీ లా అనేది అందరికీ సమానంగా ఉండాలి మేడం. రైట్. రవిచరణ్ గారు, ముఖ్యంగా CID ADGగా ఉన్నటువంటి వ్యక్తి ఇంతటి అరాచకాలకు పాల్పడ్డాడు అని చెప్తున్న బాధితులు చాలా మంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నప్పటికీ నా తప్పేమీ లేదు అని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నారంటే అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటండి, మన రాజ్యాంగం ప్రకారం కూడా శిక్ష పడే వరకు వాళ్ళకి రైట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళైతే మనం రెసిస్ట్ చేయలేము. ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ సర్వసాధారణం. ఇప్పుడు ఇట్లాంటి హోదాలో ఉన్న ఇంత పెద్ద IAS ఆఫీసర్కి ఇట్లాంటివన్నీ కూడా చిన్న విషయాలే. సో ఇంకా అవైతే ఇప్పుడు రేపు పొద్దుట ఇంతమంది ఎలిగేషన్ చేస్తున్నప్పుడు నేను తప్పు చేశాను అనేది ఒప్పుకోడు కదండి. ఇప్పుడు అంత అరాచకాలు, ఇన్ని రకాలుగా అరాచకాలు చేశారని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఈ విధంగా ఇస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలంటే ఆయన ఫస్ట్ చెప్పేది ఒకటే, నేనేం తప్పు చేయలేదు,
కానీ అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి సబ్సిక్వెంట్లీ కోర్టులో ప్రూవ్ అవుతుంది. బట్ ప్రైమ్ ఫైసీ ఇప్పుడు ఆయన ఫస్ట్ లోనే ప్రైమ్ ఫైసీగా ఒప్పుకున్నాడు అనుకోండి, ఆబ్వియస్ గా నేరం ఒప్పుకున్నట్టే కదా. సో మన చట్టం ప్రకారం కూడా వాళ్ళకున్న హక్కు ఏంటి, ప్రతి ఎవరైతే నేరం మోపడిందో వాళ్ళకి శిక్ష పడే వరకు వాడు నేను తప్పు చేయలేదనే భావంతో ఉంటారు. సో వాళ్ళు పొద్దున కోర్టులో కూడా మీరు ఒకవేళ ట్రయల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కోర్టు అడుగుతుంది మీరు తప్పు చేశారా లేదా అని. ఎవరైతే డిఫెండ్ చేయాలనుకున్నారో వాళ్ళు మీరు తప్పు చేయలేదు అన్న తర్వాత ట్రయల్ కి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ తప్పు చేశారని ఒప్పుకున్నారు అనుకోండి, వాళ్ళకి స్ట్రైట్ గా శిక్ష పడిపోతుంది. సో మీరు ఈ సునీల్ కుమారే కాదు, ఈయన ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారికి ఈయన కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. అదే కాకుండా మామూలుగా ఎవరైతే అక్యూజ్ అయినా సరే ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు డిఫెండ్ చేసుకునేది నేను తప్పు చేయలేదు అనే దీంతో ఉంటారు. ఇప్పుడు నిన్న సిసోడియా గారి నేతృత్వంలో ఎంక్వైరీ కమిటీ ఫామ్ చేశారు. వాళ్ళకి మ్యాండేట్ ఏంటి, ఈ ఎలిగేషన్స్ మీరు ఒకసారి త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ప్రైమా ఫైసీ ఈయన ఏమైనా ఇట్లాంటి ఎలిగేషన్స్ ఏదైతే వచ్చాయో ఆ పూర్వపరాలు అన్ని చూసుకుని మీరు ఒక రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేయని చెప్పి ఎంక్వైరీ ఇస్తుంది. నేను అనేది ఏంటంటే ఇది ఒక పాజిటివ్ స్టెప్స్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దీంట్లో సునీల్ కుమార్ గారు 2 ఉన్నాయి, దీంట్లో 2 చేయొచ్చు. ఆయన ఈ ఎంక్వైరీ కమిషన్ మీద హైకోర్టు కింద వీళ్ళు ఫైల్ చేసి ఈ ఎంక్వైరీ ఎవరైతే కమిషన్ ఫైల్ చేశారు, ఎవరైతే కాన్స్టిట్యూట్ చేసింది స్టేట్ గవర్నమెంట్, దాన్ని క్వాష్ చేయమని అడగచ్చు. ఎందుకంటే ఆయనకి చట్టపరంగా చాలా రైట్స్ ఉంటాయి. సో రేపు ఇది ఈ బ్యాటరీ కూడా ఫస్ట్ స్టేజ్ ఇది. ఈ సబ్సిక్వెంట్ స్టేజ్ ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈయన డెఫినెట్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం సునీల్ కుమార్ గారు కూడా ఈ పాటికి లీగల్ అడ్వైస్ తీసుకునే ఉంటారు. సో దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి, సో ముందడుగు వాళ్ళు దీన్ని క్వశ్చన్ చేయడానికే వాళ్ళు ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నానండి. అంటే వీరు వెనక ఎవరు ఉన్నా వాళ్ళు బయటకు రావడానికి మాత్రం ముందు ఇక్కడైతే ఫస్ట్ స్టెప్ అయితే పడాలి కదండి. ఇప్పుడైతే అదే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ స్టెప్ అయితే పడిందండి. ఇది ఫస్ట్ పాజిటివ్ స్టెప్. వీళ్ళు ఎంక్వైరీలో ఏంటి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని గవర్నమెంట్ వీళ్ళని మన ఎంక్వైరీ కమిషన్ కి వాళ్ళ ఆర్డర్స్ పాస్ చేశారు. సో ఫస్ట్ స్టెప్ అయితే పడింది. ఈ ఫస్ట్ స్టెప్ ముందుకు వెళ్తుందా లేదా, ఇప్పుడు పొద్దున సునీల్ కుమార్ గారు ఎలిగేషన్స్ పెట్టి కోర్టులో ఏదైనా పిటిషన్ ఫైల్ చేసి స్టే తెచ్చుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇది ఇక్కడ ఆగిపోతుంది. సో నాకు తెలిసి మన గవర్నమెంట్ సైడ్ కూడా వాళ్ళు ప్రొయాక్టివ్ గా ఉండి ఈ ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటే దాన్ని అడ్డుకునేదానికి వీళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక మన కో ప్యానల్ గా చెప్పినట్టు ఇది మొట్టమొదటి ఎలిగేషన్స్ చాలా గ్రేవ్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్లెస్ అంటే పూర్తిగా ట్రయల్ అవుతాయి కానీ ఈ నిజాలు మన బయటికి రావు. సో సునీల్ కుమార్ గారికి ప్రస్తుతం గండికాలం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకుని సరే ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా మంచి ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా అపాయింట్ చేశారు. వాళ్ళు త్వరగా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని ఒక 2 నెలలు 3 నెలల టైం ఫ్రేమ్ పెట్టుకుని ఈ హైకోర్టులో ఏదైనా స్టే తెచ్చుకునే ముందే కూడా ఎంక్వైరీ కండక్ట్ చేసి వాళ్ళు ఎంక్వైరీ సబ్మిట్ చేస్తే మనకి ఈ ట్రయల్ కూడా తొందరగా స్టార్ట్ అయ్యి మనకి కొంచెం ముందు ఫేస్ అవుతుంది. అలాగే మన బాధితులందరూ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా నేను అంటే మా న్యూస్ టీవీ ద్వారా గవర్నమెంట్కి అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఈ కేసు పూర్తయ్యే వరకు వాళ్ళకి గవర్నమెంట్ తరఫున వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా నేను మహా న్యూస్ తరఫున కోరుతున్నానండి. ప్లస్ ఇందాక పాజిటివ్ స్టెప్ చూడాలి సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో ఈ ఎంక్వైరీ అథారిటీని అడ్డుకోవడానికి ఆయన మోస్ట్ ప్రాబబ్లీ ఆయన హైకోర్టు ఆశ్రయిస్తారని నేను అనుకుంటున్నానండి. రైట్. కిరణ్ గారు, అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తి సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం, దానికి బినామీలను నియమించుకోవడం, మళ్ళీ పద్దాక ఎవ్రీ టైమ్ ఆయన దుబాయ్ ట్రిప్స్ కూడా ఎక్కువ వెళ్ళేవారని చెప్పారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తికి అన్నిసార్లు దుబాయ్ వెళ్ళడానికి అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లభించిందని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే కనుక అంటే ఆయనకి సపోర్ట్ అంటే వైసీపీ హయాంలో ఆయన చెప్పిందే రాజ్యంగా నడిచినట్లుంది కానీ ప్రభుత్వ ఉద్యోగం ఆయన చేయాల్సిన బాధ్యత అయితే నిర్వర్తించినట్లయితే మనకు కనిపించడం లేదు కదా. మేడం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటది. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో అంటే ఏదైనా ట్రిప్ కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదన్నా విదేశాలకు వెళ్ళాలన్నా వాళ్ళ స్థాయిలో ఒకసారి 2 సార్లు వెళ్ళొచ్చండి, కానీ పాస్పోర్ట్ చూస్తే మనకి తెలిసిద్ది. నేను అదే చెప్తాను. అంటే వాళ్ళకి ఎన్నిసార్లు పరిమితికి మించి వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారు, అక్కడ ఏం చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ మరి కింద వాళ్ళ అధికారులకి రిపోర్ట్ చేయాల్సి ఉంటే గనక ఖచ్చితంగా దాని మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తా ఉన్నాయి, అంటే వ్యాపారాల్లోకి అక్రమంగా డబ్బుల్ని పంప్ చేస్తా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి తరతరాలుగా వచ్చిన ఆస్తో లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించి వ్యాపారాల్లో సంపాదిస్తా ఉన్నారా, డబ్బులు ఫ్లో ఎట్లా వస్తుంది, ఇన్ఫ్లో ఎట్లా వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఆరోపణలు వస్తా ఉన్నాయి. అగ్రిగోల్డ్ కి సంబంధించి కూడా కొన్ని ఫేక్ అకౌంట్స్ ని, బ్యాంక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి అందులో కూడా డబ్బులు జమ అయ్యాయి. వాళ్ళలో మీరు 5,000 తీసుకోండి, మాకు 15,000 ఇవ్వండి అనే ఒక కమిట్మెంట్ కూడా ఏదో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ కోణంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అగ్రిగోల్డ్ బాధితులు కొన్ని లక్షల మంది వాళ్ళు డబ్బులు కట్టేసి వాళ్ళు డబ్బులు వెనక్కి రాక అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం మేము 500 కోట్లు రిలీజ్ చేస్తున్నాం, 1000 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అంటే మేమంతా కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు మాకు స్వయంగా తెలుసు. మేము కూడా చాలా పోరాటాలు చేసాం జనసేన పార్టీ తరఫున గడిచిన ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ బాధితులకి వాళ్ళ డిపాజిట్ చెల్లించాలని. కానీ ఈ రోజున తెలుస్తున్న విషయాలు తెలుసుకుంటుంటే, ఈ రోజు బయటకు వస్తున్న విషయాలు చూస్తా ఉంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. నిజంగా బాధితులకి ఎవరైతే బాధితున్నారు అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళకి వెళ్ళినట్టుగా డబ్బులు ఏమో అనిపించట్లా. వీళ్ళందరూ పందికొక్కుల్లాగా మధ్యలో ఉండి అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని వీళ్ళు ఆ డబ్బుల్ని బొక్కేసి బాధితులకు అన్యాయం చేస్తా ఉన్నారంటే అసలు వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేశారు, గడిచిన ప్రభుత్వంలో అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేశారు అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఒక ప్రభుత్వ అధికారికి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. వాళ్ళు ఏ పార్టీకి అలైన్ అయ్యి వ్యవహరించకూడదు, ఏ పార్టీకి ఫేవర్ గా వ్యవహరించకూడదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి పనిచేయాలి తప్ప, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం పనిచేయాలి తప్ప రాజకీయ పార్టీల వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ పార్టీల రాజకీయం కోసం వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉండకూడదండి 100%. సో ఎవరైతే వీళ్ళు రాజకీయ పార్టీలకి తొత్తులుగా వ్యవహరించారో వాళ్ళందరి మీద, ఒకళ్ళిద్దరి మీద కాదండి, మొత్తం వ్యవస్థలో మొత్తం సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉమేష్ చంద్ర గారు లాంటి ఐపీఎస్ అధికారులకి విగ్రహాలు చూస్తాం మనం. వాళ్ళందరూ కూడా ఒక మోటివేషన్ గా నిలబడ్డారు. పోలీస్ వ్యవస్థలో రావాల్సిన వాళ్ళకి గాని, వచ్చిన వాళ్ళకి గాని, రిటైర్ అయిన వాళ్ళకి గాని వాళ్ళని చూస్తే, ఆ విగ్రహాన్ని చూస్తే వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన సర్వీసెస్ సొసైటీకి మనకు తెలుస్తుంది, మనం గుర్తు చేసుకుంటా ఉంటాం. కానీ ఇలాంటి వ్యక్తులు వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని, లేకపోతే వీళ్ళకున్న పవర్స్ ని దుర్వినియోగం చేసి ప్రభుత్వాలకి లేకపోతే రాజకీయ పార్టీలకి తొత్తులుగా వ్యవహరిస్తే గనక వీళ్ళని చూసి ఏం మోటివేషన్ తీసుకుంటారు? ఇప్పుడు ఒక యువత ఒక ఉమేష్ చంద్ర గారి స్ట్రాటజీ చూస్తే నేను కూడా ఆయనలాగా ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే నేను కూడా ఆయనలాగా సేవ చేయాలనే ఒక మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఐపీఎస్లు అయ్యి, ఐఏఎస్లు అయ్యి వీళ్ళు ప్రభుత్వానికి లేకపోతే రాజకీయ నాయకులకి ఏజెంట్ల లాగా పనిచేసి వాళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళు పనిచేస్తూ ఉంటే రేపొద్దున వీళ్ళ మీద శిక్ష పడి, వీళ్ళ మీద కేసులు ప్రూవ్ అయ్యి శిక్ష పడితే ఏం మోటివేషన్ వస్తుందండి? సో నేనేం చెప్తా ఉన్నానంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జవాబుదారీతనం తీసుకోవాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే కుదరదు. ఆ రోజున వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్తున్నప్పుడు కూడా ఒక డీసీపీ స్థాయి వ్యక్తి కారు మీద, బ్యానెట్ మీద కొడతా పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున ఎంత అవమానపరిచారో మనం చూసాం. అది ఎవరు కోసం చేశారు? ఆయన ఎవరో ప్రభుత్వ పెద్దలను మెప్పించడం కోసం, ఎవరో లైవ్ వీడియో చూస్తా ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి, ఆయన్ని మనం మెప్పించాలి, ఆయన్ని మనం ఒప్పించాలి అనే విధంగా ఆయన ఆ రోజున ప్రవర్తన చేశాడు. అదంతా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నిజంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులను బట్టి న్యాయంగా పోవాలి తప్ప ఒక రాజకీయ నాయకుడినో, లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చారనో, లేకపోతే పదవి ప్రమోషన్ ఇస్తారనో, లేకపోతే వేరే రకమైన లబ్ధి చేకూరుస్తారనో వీళ్ళు గనక వాళ్ళకి ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది, న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ ఆ పరివిలోకే వస్తారు. అధికారం అనేది శాశ్వతంగా అదే రాజకీయ నాయకులకైనా లేకపోతే ఈ అధికారులకైనా. అంటే టెక్నాలజీని గత ప్రభుత్వం ఈ లైవ్లు చూడడానికి బాగా ఉపయోగించుకుందండి. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఇప్పుడు త్రిపుల్ ఆర్ గారి కేసులో కూడా మనం విన్నాం, ఇతన్ని టార్చర్ చేస్తా ఉంటే, గుండెల మీద కూర్చుని బాదుతా ఉంటే ఆ వీడియో కాల్లో ఎవరో కూర్చుని చూసి ఆనందిస్తా ఉన్నాడని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా చూసారని చెప్పి అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని కూడా డ్రోన్స్ తిరిగాయి. చంద్రబాబు నాయుడు గారి వీడియోలు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు వీడియోలు తీసి ఎవరికో పంపించారు. వాళ్ళ పైశాచిక ఆనందం పొందారు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాయని కూడా ఆ రోజున వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో అడ్డుకున్నప్పుడు కూడా ఆ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్ గారిని అవమానపరుస్తున్నప్పుడు ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో పెద్ద, అతను తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఆనందిస్తా ఉన్నాడు, పైశాచిక ఆనందం పొందుతా ఉన్నాడు అని కూడా ఆ రోజున మనకు తెలిసింది. సో నేనేం చెప్తా ఉన్నానంటే అధికారులు వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేయొద్దు, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి. పనిచేస్తే వాళ్ళు 10 కాలాల పాటు ఆ సర్వీస్ లో ఉంటారు. వాళ్ళని చూసి వేరే వాళ్ళు మోటివేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది.
ఇలా కక్కిన కూడికి ఆశపడితే, అంటే ఎవరో ఏదో ఇచ్చే లంచాల కోసమో లేకపోతే ఎవరో ఇచ్చే ప్రయోజనాల కోసం ఆశపడితే అది మనకి వంట పట్టదు మేడం. పొద్దున అది పిల్లలకు కూడా అది జీర్ణించదు. ఇదంతా కూడా అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే ఎవరైనా ప్రవర్తించాలి, రాజ్యాంగానికి లోబడే వాళ్ళ సర్వీసెస్ చేయాలి, ప్రజా ప్రయోజనాలను వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి తప్ప రాజకీయ నాయకుల ప్రయోజనాలను అయితే దృష్టిలో పెట్టుకోకూడదు అనేది ఈ విధంగా ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రైట్. రవిచరణ్ గారు, ఇప్పుడు సునీల్ గారు ఎట్లయినా సరే సునీల్ కుమార్ హైకోర్టుని ఆశ్రయిస్తారు. నెక్స్ట్ ఫర్దర్ గా ప్రభుత్వం స్టెప్ ఎలా ఉండాలంటారు? అంటే రెండు విషయాలండి. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ ఈ నిజాలు తేలితే ఫస్ట్ స్టెప్ జనరల్ గవర్నమెంట్ చేసేది ఏంటంటే మన ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసే అధికారం గవర్నమెంట్ కి అయితే ఉంటుందండి ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఒకవేళ ఈ క్రిమినల్ ఎంక్వైరీ రిపోర్ట్ బేసిస్ లో కూడా క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేశారనుకోండి, సునీల్ కుమార్ గారు అప్పుడు క్రిమినల్ యాక్షన్ కేసెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాని విధంగా వాళ్ళు యాంటిసిపేటివ్ బెయిల్ మూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు ముందు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన కూడా అవగాహన వచ్చేసి ఉంటుంది, గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది ఈ విషయాలు అని చెప్పేసి. ఎందుకంటే సునీల్ కుమార్ గారు ఫేస్ చేసే ఇప్పుడు ఒక్క కేసు కాదండి, ఆయనకి అగేన్స్ట్ గా మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క కేసు ఒక్కొక్క ప్రాసెస్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇప్పుడు ఈ నిన్న శాంక్షన్ ఇచ్చిన ఎంక్వైరీ కమిటీ అయితే కాన్స్టిట్యూట్ చేశారో అది విత్ రెస్పెక్ట్ సమ్ సోషల్ మీడియా పోస్ట్ ఫైల్ చేశారని ఒక దాని మీద ఉంది. అది కాకుండా రఘురామ్ గారు ఆల్రెడీ క్రిమినల్ కేసు ఫైల్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు, అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. అదే కాకుండా ఇంకా ఇదే కాకుండా ఇంకేమైనా వేరే కేసులు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క కేసు ఇప్పుడు సునీల్ కుమార్ గారి కేసు స్టేట్ గవర్నమెంట్ ఫైల్ చేసే ఆస్కార్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ఉద్దేశం. సో సునీల్ కుమార్ గారి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈ ఫస్ట్ కేసు ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇన్వెస్టిగేషన్ అథారిటీ, ఒకవేళ రిపోర్టు వాళ్ళకి సునీల్ కుమార్ అగేన్స్ట్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సునీల్ కుమార్ సస్పెండ్ చేస్తుంది. అదే కాకుండా సస్పెన్షన్ తో పాటు ఆయన మీద క్రిమినల్ కేసు అయితే ఇనిషియేట్ చేస్తారో వాళ్ళు యాంటిసిపేటెడ్ బెయిల్ మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ యాంటిసిపేటెడ్ లేకపోతే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. రిమాండ్ చేసినప్పుడు మళ్ళీ ఆయన బెయిల్ మూవ్ చేసే ఆస్కారం ఉండదు. సో ఇవన్నీ కూడా స్టెప్స్, ఫాలో అప్ స్టెప్స్ అనమాట. అన్నిటికీ గవర్నమెంట్ కూడా రెడీగా ఉండి ఎక్కడికక్కడ వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒకవేళ ఈ బాధితులు ఎవరితో ఉన్నారో వాళ్ళకి కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ కూడా ఫెయిర్ ప్రాసెస్ నడుస్తుందండి. సో దీంట్లో కూడా ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్ గా స్టెప్స్ తీసుకోవాలి. కానీ చాలా కేసుల్లో చూస్తాం మనకి ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసెస్ అయితే ఏవే కేసెస్ ఉంటాయో దాంట్లో కూడా ప్రతి కేసు కూడా మనకి డెసిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్ సుప్రీం కోర్టు నుంచి అందరు కూడా వస్తూ ఉంటారు. సో దాని ప్రకారంగా గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గా తీసుకుని వాళ్ళు కూడా ముందుగా వీళ్ళు ఏదైతే కేసులు ఫైల్ చేస్తారో లేదా ఏదో స్టెప్స్ ముందు అంచనా చేసుకుని దానికి తగిన లీగల్ టీమ్ కూడా రెడీ చేసుకుని వాళ్ళని ఎక్కడెక్కడ స్టెప్స్ వాళ్ళని డిఫెండ్ చేస్తూ ఉండాలి. సో నా ప్రకారం అయితే ఇప్పుడు రెండు ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ సస్పెన్షన్, దాని తర్వాత క్రిమినల్ కేసు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు క్రిమినల్ కేసు తీసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా యాంటిసిపేటెడ్ బెయిల్ కానీ ఒకవేళ అరెస్ట్ అయ్యి ఉంటే బెయిల్ కానీ డెఫినెట్ గా మూవ్ చేస్తా అంటారు. సో లీగల్ టీమ్ నిజంగా వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసుకుని దానికి డే టు డే గా మానిటర్ చేసుకుని ఇట్లాంటి కేసుని డిఫెండ్ చేసుకుంటే తప్ప రేపు పొద్దున ఎవరికి భయం ఉండదు. ఇట్లాంటి గవర్నమెంట్ యాక్ట్ ఉందనుకోండి, ఎవరు క్రిమినల్ కేసు చేయాలనుకుని వాళ్ళు భయపడతా ఉంటారు. ఏదైనా చేయాలన్నా మన గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఇట్లాంటి చర్యలు అన్ని అవ్వండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రవిచరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దాసరి కిరణ్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు.